ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము మే నెల 7వ తారీఖు 2025. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు ప్రభువు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. అది మానసిక వ్యాధైనా కావచ్చు, శారీరక వ్యాధైనా కావచ్చు, ఆత్మీయ వ్యాధైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్క రోగము నుండి విడుదల పొందాలంటే ఒకే ఒక్క మందు యేసు ప్రభు రక్తము. ఎందుకంటే యేసు ప్రభు దెబ్బలు పొంది శిక్షను అనుభవించి మన యొక్క శిక్షను ఆయన మీద వేసుకున్నారు. కాబట్టి మనము ఆ యొక్క విషయాన్ని కన్ఫెస్ చేస్తే, నోటితో ఒప్పుకుంటే, హృదయమందు విశ్వసిస్తే స్వస్థత అనేది మేనిఫెస్ట్ అవుతుంది. మనము బాగా గమనించినట్లయితే స్కూళ్ళల్లో, కాలేజీలలో టీచర్లు విద్యార్థులను వారు చేసిన తప్పులను బట్టి వారిని శిక్షిస్తారు. అదేవిధంగా మనమందరం కూడా మన పాపాలను బట్టి శిక్షించబడాలి మరియు వ్యాధులతో బాధపడాలి. కానీ గొప్ప మరియు సంతోషకరమైన విషయం ఏమంటే, మన శిక్షలు మరియు రోగాలన్నీ మన ప్రభువైన యేసుపై వేయబడ్డాయి. సిలువ పైన ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు నీ కోసం నా కోసం చిందించబడింది. కాబట్టి మనకు ఇప్పుడు శిక్ష లేదు. పశ్చాత్తాపపడి మనల్ని క్షమించమని ఆయనను అడగడం మాత్రమే మనం చేయాల్సింది. అది చాలా సులభమైన మార్గం. దానికోసం మీరు డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు. అప్పుడు మనం అన్ని శిక్షల నుండి మరియు రోగాల నుండి విముక్తి పొందుతాము. యేసు ప్రభు పొందిన దెబ్బల వల్ల మనము స్వస్థత పొంది ఉన్నాము. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, యేసు ప్రభువును మా కోసం సిలువలో త్యాగం చేసి మమ్మల్ని విడుదల చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా పాప శిక్ష ఆయన మీద పడింది. మా యొక్క సమస్త శాపాలు ఆయన వ్రేలాడి తన మీదికి తీసుకున్నారు. కాబట్టి మేము ఇప్పుడు సమస్త పాప శిక్ష నుండి, శాప శిక్ష నుండి విడుదల పొంది ఉన్నామని నమ్మి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది అయితే రోగాలతో బాధపడుతున్నారో, అస్వస్థతతో బాధపడుతున్నారో, హాస్పిటళ్లలో ఉన్నారో, లేదా ఇంట్లోనే మంచం పైన ఉంటున్నారో, వారందరినీ కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. వందనాలు తండ్రి. ఇవన్నీ యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.